హ్మ్. సెకండ్ ఫేజ్‌లో తమకొచ్చిన అంటే వీళ్ళేమంటారు పెట్టుబడిదారీ హ్మ్. బూర్జువా హ్మ్. లేకపోతే గనక ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీ ఇయన్నీ అంటారు గదా! హ్మ్. ఇది అతి పెద్దది జరిగింది మావోయిస్టుల వల్ల. హ్మ్. నేను ఛత్తీస్‌గఢ్ వెళ్ళా. హ్మ్. అప్పుడు మందు పాతర పేలి దాదాపుగా 40 మంది చనిపోయారు. హ్మ్. 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 భద్రతా దళాలు. హ్మ్. హ్మ్. అప్పుడు నేను విజయవాడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాను అక్కడికి. కుంట హ్మ్. దగ్గర. కుంట దాటిన తర్వాతన హ్మ్. అక్కడ ఉంటదనమాట. హ్మ్. అది అక్కడ కవర్ చేసేసి ముందు వీడియోస్ అవి పంపించేశాక ఖమ్మం నుంచి అప్ చేసేయమని చెప్పేసాక నేను ఆ ఊళ్ళకి వెళ్ళా నక్సలైట్ గ్రామాలకి. ఇది హ్మ్. నక్సలైట్ ప్రభావిత గ్రామాలు. హ్మ్. అప్పుడే సల్వాజుడు ఏంటి ఈ వ్యవహారం మీద దాదాపుగా నేను 4, 5 సార్లు తిరిగి ఆ ఏరియాలన్నీ. హ్మ్. నేను గ్రహించిన ఛత్తీస్‌గఢ్‌లో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాతన అక్కడున్న లోకల్ జర్నలిస్టుల దగ్గర నుంచి గిరిజనులు, ఒరిజినల్ గిరిజనులు, అట్లాగే స్కూళ్ళలో తలదాచుకుంటున్న గిరిజనులు హ్మ్. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒకప్పుడు అదేంటి ఛత్తీస్‌గఢ్ ఆ గ్రామాలు నాకు ఇప్పటికీ కళ్ళల్లో హ్మ్. మనం గనక ఒక మంచి ఆర్ట్‌ని చూసినప్పుడు, మంచి ఫోటోని చూసినప్పుడు మన మైండ్‌లో ఫిక్స్ అవుతుంది చూడండి. అట్లా ఫిక్స్ అయ్యి ఉంది నాకు ఆ పిక్చర్. హ్మ్. ఒక కొండ మీద నుంచి చూస్తే ఆ కింద గ్రామం ఉంటది. ఒక గ్రామం అద్భుతమైనటువంటి సినిమా పిక్చర్ లాగానే ఉంటది. హ్మ్. ఒక ఇల్లు హ్మ్. ఒక్కొక్కటి 200, 300 గజాల ఇల్లు. హ్మ్. చుట్టూ చక్కటి తడికలు, చక్కటి పాకలు అవి. హ్మ్. హ్మ్. పర్ఫెక్ట్‌గా తయారు చేసుకున్న పాకలు. ఇవి అన్ని లైన్‌లో ఉంటాయి. ప్రతి ఇంటికి, ఇంటికి మధ్యన గ్యాప్ హ్మ్. చక్కగా. హ్మ్. మనం ఇదంటాం చూడండి